శ్రీవారి బాల్యమంతా మా చిన్నత్తగారు కైకాదేవి ఒడిలోనే గడిచినట్లుందే. అవును జానకి, నన్ను కన్న తల్లి కౌసల్యాదేవి అయినా నా గారాల తల్లి మా పిన్నమ్మ కైక. నా పట్ల ఆమె గల అనురాగం ఆప్యాయత తలుచుకుంటే నా ఒళ్ళు పులకరిస్తోంది సీత. అంతటి అనురాగమూర్తి మిమ్మల్ని అరణ్యాలకు ఎలా పంపగలిగారు? అదే విధి విలాసం. ఆనాడు ఆమె ఆ వరాలే అడగకుంటే ఇంత రామాయణము జరిగి ఉండేది. అసూయా పరురాలను నింద ఆమె భరించింది. అసుర సంహారకుడన్న కీర్తి నాకు దక్కింది. ఇటు చూడు జానకి, యాగరక్షణకు మమ్ము పంపమని విశ్వామిత్ర మునీంద్రుడు కోరిన నాడు మా తండ్రి గారు ఎంతగా దుఃఖించినారు, వలదని ఎంతగా ప్రాధేయపడినారు. ఇందులో వింత ఏమున్నది? రఘువంశ చక్రవర్తులకు ఆపదలు కల్పించి విషమ పరీక్షలకు గురి చేయుట ఆ విశ్వామిత్ర మహర్షికి పరిపాటియే కదా. పొరపాటు. ఆనాడు ఆ సర్వజ్ఞుని పరీక్ష వల్లయే కదా హరిశ్చంద్ర భూపాలుని సత్యవ్రత దీక్ష ముల్లోకాలకు వెల్లడైనది. ఆ మహర్షి ప్రోద్బలం వల్లనే నాడు మిథిలకు వచ్చి నేను శివధనుర్భంగము కావించి తిని ఆయన సంకల్పములెల్లప్పుడూ కళ్యాణప్రదములేది. ప్రభు, విశ్వామిత్ర మునీంద్రులు వేంచేసి ఉన్నారు. అట్లనా? తలచినంత మాత్రమునే గురుదేవుల సందర్శన భాగ్యం లభించనున్నదే. గురుదేవులకు శ్రీరామచంద్రుని అభివాదం. దుష్ట శిక్షణ దీక్ష దక్షిణవు కావాలి. అంతా తమ ఆశ. ఆ ఆసనం అలంకరించు. ఈ లాంఛనాలు నాకు అనవసరం. రాజ్యపాలన ధర్మబద్ధంగా జరుగుతుందనుకున్న రామరాజ్యం నామమాత్రం కారాదని హెచ్చరించవచ్చాను. మహర్షి, రావణాది దైత్య సంహారంతో రాక్షస జాతంతా సమూలంగా సర్వనాశనం చెందింది కదా. కావచ్చు, కానీ మీ రాజ్యంలో మానవులే దానవులే విజృంభిస్తున్నారు. మాలాంటి ఆశ్రమవాసుల ప్రశాంత జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. గురుదేవులను ఇంతగా కలవరపరిచినది సెలవేయండి మహర్షి. జరిగినది స్త్రీ హత్య. అది మా ఆశ్రమ వాటికలు. ఆ స్త్రీ మేము శరణమిచ్చిన మాతంగ కన్య. ఇది మాకు ఘోర పరాభవం కాదా రామా? అంతటి ఘోర పాతకానికి ఒడిగట్టిన వానికి శిక్ష మరణదండం. శిక్షార్హుడు నీకు ఆప్తుడైతే? గురువర్య, మిమ్ములను ప్రాభవించిన వాడు నాకు ఆప్తుడు ఎలా అవుతాడు? నీ భక్తుడైతే? పరమేశ్వరుడైనా సరే ఆడి తప్ప. చెప్పండి, ఆ దుర్మార్గుడెవడు? నీ సామంతుడు, నీకు ఆప్తుడు, నీ భక్తుడు కాశీరాజు యయాతి. ఏమంటిది? ఏమంటిది మునీంద్ర? యయాతి సకల సద్గుణ సంపన్నుడు, నిరంతర దానధర్మ పరాయణుడు, చలిచేమకైన కీడు గలపెట్టని పరమ దయాళువు, భాగవతోత్తముడు యయాతియా. యయాతియా శ్రీహత్య గావించినది. మునీంద్ర, ఇది సత్యమా? మీరు పొరబడుచుంటిరా లేక నేను కలగనచుంటినా? అయినచు నేను అసత్యవాది అందువా? రామా, ఇది అని రాజనీతి. అపరాధిని భక్తులను తెలియగానే వాని ఘనతను కీర్తిస్తున్నావే. ఆస్తిత పక్షపాతం అపరాధులకు రక్షాకవచమైనదా? ఇదేనా నీ ఆదర్శం? ఇదేనా నీ సత్యవాత్పాలన గురుజన విధేయత? దిలీపాది ధర్మవీరులు ప్రభవించిన సూర్యవంశ మహోత్తర తేజం నేడు నీ వల్ల మేఘాచ్ఛాదితం కానున్నదా? మాకెందుకు తావులేదు? శాంతించండి గురువర్య, శాంతించండి. కరుణాంతరంగుడైన యయాతి ఇంతటి దారుణ కార్యమునకెట్లు తలపడిన ఆయన చింతించుచుంటేనే కాని బ్రహ్మర్షులు మద్గురువరేణ్యులు అయిన మిమ్మలను సందేహించి మాత్రము కాదు, అపరాధిని మన్నింపదలచీ కాదు. ధర్మ పదవర్తులైన రఘువంశ చక్రవర్తుల ఆదర్శాన్ని ఈ శ్రీరాముడెన్నడూ విస్మరించడు. అతడు నా భక్తుడేయేవుగాక, ఆత్మీయుడేయేవుగాక. ధర్మ మార్గమును తప్పి చరించినచో యయాతికి మరణదండన తథ్యం. హరి శ్రీరామచంద్ర, నీ ధర్మ నిర్ణయం ప్రశంసనీయం.
చేసిన ప్రతిజ్ఞ సత్వరమే ఆచరించి మా పరాభవాగ్రికి ఉపశాంతి కలిగించుగాక.